నమస్తే, వెల్కమ్ టు సుర్పేబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 15వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు సినీ ప్రముఖుల సమావేశం. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు నాయుడును కలవనున్న సినీ ప్రముఖులు. కోర్మా గ్రామంలో అగ్ని ప్రమాదం దురదృష్టకరమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. లోతైన విచారణ జరపాలని పోలీసులకు ఆదేశం. కొండపల్లి జిల్లాలో యోగా కార్యక్రమం నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం. ఎన్టీఆర్ జిల్లాను యోగాలో నెంబర్ 1గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. మొదట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి మాట్లాడతారు. ఆ తర్వాత పవన్ తో పాటు చంద్రబాబు నాయుడు నివాసానికి సినీ పెద్దలు వెళ్లనున్నారు. శ్రీకాకుళం జిల్లా హీరా మండల పరిధిలోని కోర్మా గ్రామంలో ప్రశాంతతకు భంగం వాటిల్లింది. ఆధ్యాత్మిక చింతనతో ప్రకృతి ఒడిలో జీవనం సాగించే ఈ గ్రామంలోని ఇస్కాన్ రాధాకృష్ణ మందిరం కొన్ని రోజుల కిందట జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా దుండగులు ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి దుశ్చర్యలు జరిగాయని మందిర నిర్వాహకులు ఒకరైన ప్రభుదాస్ పోలీసులకు వివరించారు. ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోర్మా గ్రామంలో అగ్ని ప్రమాదం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలోని 1450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1052 కోట్లతో టెండర్ పిలవడానికి ఆమోదం తెలిపామని మంత్రి నారాయణ చెప్పారు. సీడ్ యాక్సెస్ రోడ్ ను నేషనల్ హైవే 16 కు కలిపేందుకు 682 కోట్లతో టెండర్లు ఆహ్వానించేందుకు నిర్ణయం తీసుకున్నామని, గ్రీన్ అండ్ బ్లూ సిటీ నిర్మాణంపైలో నిపుణులతో మాట్లాడటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సిఆర్డీ 49వ సమావేశం అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ పర్యటనలో లక్నోలో రివర్ బండ్ ఎలా కట్టారు, అక్కడ సాలిడ్ వేస్ట్ ప్లాంట్లు ఎలా ఉన్నాయనేది అధ్యయనం చేశామని చెప్పారు. యూపీ అధికారులు కూడా ఇక్కడకు వచ్చి సాలిడ్ వేస్ట్ ప్లాంట్లను అధ్యయనం చేస్తామని తెలిపారు. సిఆర్డీ 49వ అథారిటీ మీటింగు ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో 2 విషయాలకు సంబంధించి ఈరోజు సబ్మిట్ చేయటం, దాని మీద యాక్చువల్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. వాటిలో మొదటిది ఏంటంటే, ఈరోజు ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో 1450 ఎకరాల్లో ఈరోజు ఐకానిక్ టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి భవనాలు కావచ్చు, అధికారులకు భవనాలు కావచ్చు, బంగళాలు కావచ్చు కడుతున్నాము. ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్డు, డ్రైన్స్, సివరేజ్ ప్లాంట్లు, సివరేజ్ ట్రీట్మెంటు, ఎలక్ట్రికల్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాను ఈరోజు యాక్చువల్గా 1052 కోట్లతో టెండర్ పిలవటానికి యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా రెండోది ఏంటంటే, సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే కలపాలని మాస్టర్ ప్లాన్లో ఉంది. ఆ నేషనల్ హైవే కలిపేటప్పుడు అంతకుముందు డిజైన్ ఏంటంటే, నేషనల్ హైవేకి ముందు ఒక హాఫ్ కిలోమీటర్లో ఈ ఫ్లైఓవర్ పోయి అక్కడ దిగితే అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కెత్తుగా ఉండింది. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే E5ని నేషనల్ హైవే కలుపుతున్నారో అది డైరెక్ట్గా నేషనల్ హైవే లెవెల్లో కలిపేట్టుగా చేయమన్నారు. దానికి 682 కోట్లతో యాక్చువల్గా టెండర్కి యాక్చువల్గా అలౌ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ రెండింటి మీద ఈరోజు 49వ సిఆర్డీ అథారిటీ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ అండ్ బ్లూకి సంబంధించి డిస్కస్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లో 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. జనరల్గా ఇండియన్ స్టాండర్డ్లో 10%. కానీ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఇది టాప్ 10 సిటీస్లో టాప్ 5లో ఒకటి కావాలన్నారు. అందులో కూడా ప్రత్యేకంగా గ్రీన్ అండ్ బ్లూ ఉంటే పెట్టమన్నారు. దాని మీద ఈరోజు దాని ఎక్స్పర్ట్స్ కొందరితో దాని డీటెయిల్గా యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్ మేజర్గా ఈ 2 విషయాలు గ్రీన్ అండ్ బ్లూ మీద చేయడం జరిగింది. చాలే లక్నో యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా లక్నో విజిట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే లక్నోలో శానిటేషను బాగా ఉంటుందని యాక్చువల్గా చెప్తే అక్కడికి పోవడం జరిగింది. వాళ్ళు చేస్తున్న సాలిడ్ వేస్ట్ సిస్టమ్ కూడా స్టడీ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకున్న పార్కులు కాదు, వాళ్ళకి 373 ఎకరాల్లో ఒక పెద్ద పార్క్ ఉంది.
అది ఏషియాలో నెంబర్ 1 పార్కు. దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేసాం. అదేవిధంగా వాళ్ళ యొక్క రివర్ యొక్క బండ్ ఎలా కట్టారు, మనలాగానే యాక్చువల్గా వాళ్ళకి కూడా రివర్ ఉంది. రివర్ బండు, రివర్ ఫ్రంట్ ఏ విధంగా గ్రీనరీ డెవలప్ చేశారో ఇవన్నీ స్టడీ చేసాం. అధికారులందరూ చాలా చక్కగా చేశారు. మనం కూడా యాక్చువల్గా డిజైన్ చేసాం. వారి అనుభవాన్ని కూడా తీసుకొని అక్కడ బెస్ట్ ప్రాక్టీస్ మనం చేయటం. అదేవిధంగా సాలిడ్ వేస్ట్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ మనం పెట్టాం. అది వాళ్ళకంటే కాస్త బెటర్గా ఉంది. వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. ఈ విధంగా అనేక రాష్ట్రాల్లో అనేక దేశాలు తిరగటం ఏంటంటే వాళ్ళు చేసిన బెస్ట్ ప్రాక్టీస్ ఉంటే మనం అడాప్ట్ చేసుకోవటం, మన ఏదన్నా ఉంటే వాళ్ళకి ఈ విధంగా ఎక్స్చేంజ్ కోసం పోవడం జరిగింది. యోగా మన దేశ సంపద అని, నేడు యోగా విశ్వవ్యాప్తమై ఎన్నో దేశాల్లో ఆచరిస్తున్నారని, అటువంటి యోగాను మనం కూడా సాధన చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటూ మనం చేసే పనిలో నాణ్యతను పెంచుకుంటూ విజన్ ఆంధ్ర 2047 సాధించడం కోసం తోడ్పడాలని ఆయన అన్నారు. విజన్ ఆంధ్ర 2047 కు యోగా ఒక తొలి అడుగు అని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాను యోగాలో నెంబర్ 1 గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కోరారు. లైఫ్ స్టైల్ డిసీజ్ కు యోగా రామబాణం లాంటిదని ఆయన అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి కిల్లాలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, జాయింట్ కలెక్టర్ ఇలకయ్య, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, అధికారులు, ఎన్జీఓలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరితో కలిసి కలెక్టర్ యోగా ఆసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్రలో భాగంగా పర్యాటక ప్రాంతాల్లో ఒక్కరోజు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒకవైపు యోగా గురించి, మరోవైపు పర్యాటక ప్రాంతాల గురించి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పర్యాటక ప్రదేశాల గురించి ఎక్కువ మంది తెలుసుకునేలా, ఎక్కువ మంది ప్రజలు పర్యాటక ప్రాంతాలకు వచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఆయుష్మాన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కామన్ యోగా ప్రోటోకాల్ను ప్రతి ఒక్కరికి బోధిస్తూ వారందరూ యోగా పాటించేలా కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కొత్తగా 10 లక్షల మంది యోగా నేర్చుకోవాలని, రాష్ట్రంలో 2 కోట్ల మందికి నేర్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని అన్నారు. ఆయన ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని ప్రతి గ్రామం, సచివాలయంలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. 5,000 మంది యోగా ట్రైనర్లు తయారు చేసి వారి ద్వారా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ యోగా నేర్పిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ముందుకు రావాలని, యోగాను మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని అన్నారు. ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఇదొక మార్గమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాను యోగాలో నెంబర్ 1 గా నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. లైఫ్ స్టైల్ డిసీజ్ కు రామబాణం లాంటిది యోగా అని అన్నారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ గత 20 రోజులుగా యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రసిద్ధి చెందిన కొండపల్లి కిల్లాలో నేడు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో అధికారులు, ఎన్జీఓలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారని అన్నారు. పర్యావరణాన్ని, యోగాన్ని మిళితం చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. లైఫ్ స్టైల్ డిసీజ్ ను అధిగమించడానికి దివ్య ఔషధం యోగా అని అందరూ తమ దైనందిక జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. వైజాగ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క టూరిస్ట్ ప్లేసెస్ లో కూడా ఒక్కొక్క రోజు యోగా నిర్వహిస్తూ, ఒకవైపు యోగా గురించి అవగాహన కల్పిస్తూ, పర్యాటక ప్రాంతాల గురించి కూడా అవగాహన కల్పిస్తూ అక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలాగా, ఆ పర్యాటక స్థానం గురించి అందరూ తెలుసుకునేలాగా ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు కొండపల్లి ఫోర్ట్ మీద కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ తో ఇచ్చిన ఏదైతే కామన్ యోగా ప్రోటోకాల్ ఉందో దీన్ని ప్రతి ఒక్కరికి మనం టీచ్ చేస్తూ వాళ్ళందరూ యోగా పాటించేలాగా ప్రతి కార్యక్రమం చేపట్టాము. ఎన్జిఓ అసోసియేషన్స్, అట్లాగే ఇతర యోగా అసోసియేషన్స్, అట్లాగే అధికారులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి చాలా చక్కగా పాల్గొన్నారు. ఇది ఒక మెసేజ్, ఇది ఒక సందేశం, ఇది ఒక అవేర్నెస్ క్యాంపెయిన్. ప్రతి ఒక్కరు మన జిల్లాలో దాదాపు 10 లక్షల మంది కొత్తగా యోగా నేర్పించుకోవాలి. అలాగే రాష్ట్రంలో 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించాలని ఇక్కడ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశించారు. సో ఆ ఆదేశాలని మనం పాటిస్తూ మన జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయంలో ప్రతిరోజు యోగా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. దాదాపు 5,000 మంది యోగా ట్రైనర్స్ని కూడా తయారు చేసి వాళ్ళు ఎక్కడెక్కడ యోగాని ఎప్పటికప్పుడు నేర్పిస్తున్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ముందుకు రావాలి. యోగాని మన జీవనంలో ఒక భాగంగా చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇది ఒక మార్గం. యోగా మన దేశ సంపద. మన దేశంలో పుట్టిన యోగా ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎన్నో కంట్రీస్ పాటిస్తూ ఉన్నారు. అటువంటి యోగాన్ని మనం కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని చక్కగా పెట్టుకుంటూ మన హెల్తీగా ఉంటూ మనం చేసే పనుల ప్రొడక్ట్ పెంచుకుంటూ విజన్ ఆంధ్ర 2047 సాధించడానికి తోడ్పడాలి. దీనికోసం ఈ యోగా ఆంధ్ర కూడా ఒక మొదటి అడుగుని తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యోగా అవేర్నెస్ భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు యంత్రాంగం ఆధ్వర్యంలో మరి గత 20 రోజులుగా ఇంకొక 21వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి కిల్లా, టూరిస్ట్ హబ్ గా పేరు పొందిన కొండపల్లి కిల్లాలో ఇవాళ
యోగా అందర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున అధికారులు, ఎన్జిఓలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా దీనికి అటెండ్ అవడం అనేది జరిగింది. పర్యావరణాన్ని, యోగాన్ని మిళితం చేయటం, అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులకి ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేని పని విధానంలోనే ఉండిపోవటం, స్ట్రెస్ లో ఉండిపోవటం, లైఫ్ స్టైల్ డిసీజ్ అన్ని రావటం, వీటన్నిటిని అధిగమించడానికి సమయాన్ని మన కోసం మనం కేటాయించుకోకపోవటం, వీటన్నిటికీ దివ్య ఔషధం యోగా. ఇంటర్నల్ ఆర్గాన్స్ కి, ఎక్స్టర్నల్ అన్నిటికీ పనికొచ్చే యోగా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ఉద్యోగులు అందరూ కూడా తమ దైనందిన జీవితంలో భాగం చేయాలని 21 జూన్ ఏదైతే అంతర్జాతీయ యోగా ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ దాంట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా జయప్రదం చేయాలని, ముందు కూడా దీనిని 21వ తారీఖుకే పరిమితం చేయకుండా దైనందిన జీవితంలో భాగం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం పెంచుకోవాలని కోరుకుంటున్నాం. గత జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు ఏపీ నుంచి పారిపోయారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. విద్యా విధానం పటిష్టపరిచేందుకు విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నామని అన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళల సర్వతోముఖాభివృద్ధి సాధిస్తామని ఆయన అన్నారు. బందర్ రోడ్లోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొలుసు పార్థసారథి మాట్లాడుతూ మహిళలను అవమానపరిచేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో చాలా మంది వైసీపీ నేతలకు బెయిల్ దొరకటం లేదని చెప్పారు. కేవలం ఓ వ్యక్తికి బెయిల్ దొరికితేనే అంతా బాగున్నట్లుగా వైసీపీ నేతలు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కూటమి సర్కార్ ఏడాది పాలనలో తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సూపర్ 6 పథకాలను ఏడాది పాలనలో అమలు చేస్తామని ఆయన ఉద్ఘాటించారు. ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 ఏదైతే మేము హామీ ఇచ్చామో వాటిని దాదాపు 80% వరకు పూర్తి చేయగలిగామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మొన్నటి రోజున ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం మేము ప్రారంభించామో అది దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసిన దాఖలాలు లేవని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పుకోకుండా అందరికీ తల్లికి వందనం అమౌంట్ వేయటం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుబడులు వచ్చినాయా? గత ప్రభుత్వంలో ఉన్న పెట్టుబడిదారులే రాష్ట్రం నుంచి పారిపోయారు. అశోక్ లేలాండ్ కానివ్వండి, HSBC కానివ్వండి, లేదా అమర్ రాజా కానివ్వండి, ఇంకా అనేక కంపెనీలు మహాప్రభు మేము ఈ రాష్ట్రంలో పనిచేయలేమని చెప్పేసి పారిపోయిన పరిస్థితుల నుంచి ఈరోజు ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలు, 6.5 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి వాటి ద్వారా పనులు కూడా ప్రారంభించి 2 సంవత్సరాల్లో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేసింది. అంటే మేము చేసే సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఒక గమ్యాన్ని చూపిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వంలో తల్లికి వందనం ద్వారా కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా కానివ్వండి, చదువుకునే పిల్లలకి భవిష్యత్తు ఏర్పాటు చేస్తానికి మేము అమ్మఒడి ఇచ్చాం. ఈ పిల్లలందరికీ కూడా వీళ్ళకి రేపు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తారు. ఈ తల్లిదండ్రులు కష్టపడి పచ్చడన్నం తినక ఈ పిల్లల్ని ప్రభుత్వం ఇచ్చే సహకారంతో అదనంగా చదివిస్తారు. చదివించిన తర్వాత డిగ్రీ చదివి బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు వీళ్ళకైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాన్ని శక్తి వాళ్ళకు ఉంటుందేమో ఓసారి ఆలోచన చేయండి. చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గత ప్రభుత్వం ఏం చేసింది? ఎక్కడైనా పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేసినట్టు మీరందరూ కూడా ఎక్కడన్నా ఒక దాఖలా ఇవ్వగలరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు అంటున్నారు కేసులు పెడుతున్నారు అదే అని చెప్పేసి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను ఏ సామాన్యుడికైనా సరే ఎవరినైనా సామాన్యులు వేధించే విధంగా ఎవరి మీదైనా కేసులు పెట్టామా మేము అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సామాన్యులు ఎక్కడ వేధించలా. కార్యకర్తలు వీళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి మీరు చేసినట్లు SC ST కేసులు పెట్టి ఎక్కడ కూడా మేము వేధించటంలా. ఎక్కడైనా కేసులు ఇస్తే ప్రభుత్వం పెట్టిన కేసులు కాదయ్యి. ప్రభుత్వం పెట్టినా మీరు చట్టాన్ని వ్యతిరేకించి చట్టాన్ని మోసం చేసి మీరు చేసిన పనుల మూలంగానే మీ మీద కేసులు వచ్చి మీరు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు ఏదో ఒక చిన్న దాంట్లో సుప్రీంకోర్టు వచ్చేదానికి ఒక పత్రికలు చాలా పెద్దది వేశారు. కానీ ఇప్పటికీ ఒక్క వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు అరెస్టు కరెక్ట్ కాదని చెప్పినా మీకు సంబంధించిన వ్యక్తులు అనేక మంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళేసి ఎక్కడ కూడా బెయిల్ పొందలేని పరిస్థితులు కూడా మనం చూసాం. దాని గురించి కాకుండా కేవలం ఒక వ్యక్తి
గురించి ఎంత మీరు ప్రచారం చేసుకుంటారో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాను. కేవలం మీరు అబద్ధాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి మీరు చేసింది ఏమీ లేదని చెప్పేసి ఈరోజు రుజువైంది. కాబట్టి మీరు సంక్షేమం ఎంత చేశారో దానికి ఇంకా ఎక్కువగా మీరు దోపిడీ చేశారు, ఈ రాష్ట్రానికి నష్టం చేశారు అనే విషయం ఈరోజు బట్టబయలు అయిపోయింది. కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చడానికి మీరు ఇటువంటి రాతలు రాస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఇప్పటికే ఉన్న అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్న రామశెట్టి వీరస్వామి మరో కొత్త అసోసియేషన్ ను ప్రారంభించడాన్ని వ్యతిరేకిస్తూ కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన అధ్యక్షుడిగా పర్వతనేని రవిని ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమావేశం గాయత్రి నగర్లోని అంతర హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ మెట నాగరాజు మాట్లాడుతూ అసోసియేషన్ అధ్యక్షుడు రామిశెట్టి వీరస్వామి ఇటీవల కొత్తగా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అనే పేరుతో మరో అసోసియేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పటికే ఒక అసోసియేషన్ ఉన్న సమయంలో అదే అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఉన్న ఆయన మరో సంఘాన్ని ఏర్పాటు చేయడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రామశెట్టి వీరస్వామి అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా అసోసియేషన్ ఆ రాజీనామాను వెంటనే ఆమోదించిందని తెలిపారు. 3 నెలల్లో పదవీకాలం ముగినున్న పరిస్థితిలో ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందున రామశెట్టి వీరస్వామిని అసోసియేషన్ నుండి తొలగించేందుకు కార్యవర్గం తీర్మానం చేసి ఆమోదించిందని వెల్లడించారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా పర్వతనేని రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన తాను నూతన కార్యవర్గం ఏర్పడే వరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తానని నూతన అధ్యక్షుడు పర్వతనేని రవి తెలిపారు. కమిటీలో ఉన్న మెయిన్ పర్సన్ అయి ఉండి మా కమిటీకి తెలియకుండా ఒక అసోసియేషన్ని ప్రారంభించడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ని చేశారు. దాని మీద రాష్ట్ర 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ స్పందించి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని ఈరోజు ప్రధాన ఎజెండాగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అయితే ఈరోజు ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అని ఒక పెద్ద అసోసియేషన్ రన్ అవుతుండగా మా కాలపరిమితి ఇంకా 3 మాసాలు మాత్రమే ఉందండి. ఈ 3 మాసాల్లో మా అధ్యక్షులైనటువంటి రామశెట్టి వీరస్వామి గారు కాలపరిమితి అయిపోతున్నందున తొందరపాటు చర్యతో పదవీకాలం అయిపోతున్నందున పదవీ వ్యామోహంతో తను వేరే అసోసియేషన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇది మా 13 జిల్లాల రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మొత్తం నాయకులు అందరూ ఖండిస్తూ ఆయన రాజీనామాని సమర్పించారండి. రాజీనామాని ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆమోదిస్తూ అసోసియేషన్ కట్టుబాట్లకు విరుద్ధంగా అసోసియేషన్లో ఉండే కొంతమంది సభ్యులను బయటికి తీసుకెళ్ళి తను ఒక కొత్త అసోసియేషన్ క్రియేట్ చేయడం వల్ల మేము ఆయన్ని రామిశెట్టి వీరస్వామి అని ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేస్తున్న హయత్ హోటల్ చైర్మన్ గారిని మేము ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ నుంచి తొలగించడం జరిగిందండి. ఈరోజు నుంచి ఆయనకి ఏపీహెచ్ఏ నుంచి ఎటువంటి అర్హత లేదండి. మీకు అందరికీ పత్రికా రూపంగా తెలియజేస్తున్నాం. మేము కోరుకున్నది ఏంటంటే రాష్ట్రంలో మిగిలిన స్టార్ హోటల్స్ వారికి పూర్తి విషయాలు తెలియచేయకుండా మనకందరికీ సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం బార్ లైసెన్సుల మీద 66 లక్షలు ఉన్న బార్ లైసెన్స్ని 25 లక్షలకి తగ్గించడం జరిగిందండి. అది నేను చేశానని అంటే తను ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఏపీహెచ్ఏ బ్యానర్ మీద ప్రభుత్వం ఇస్తే నా సొంతంగా ఇది చేయించానని అందరికీ నమ్మబలికి ఆయన స్వామి గారు కొత్త అసోసియేషన్ని ప్రారంభించారండి. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ నుంచి ఆయన్ని తొలగించడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఆయన తొలగించిన తర్వాత 13 జిల్లాలు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మన ఐరా హోటల్ రవి గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగిందండి.
తినే రవి గారని, తన్ని ఈ రోజు నుంచి ఆయనే మా రాష్ట్ర అధ్యక్షులు వారు సార్. కొత్తగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ను సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేశామని, ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, పదవుల కోసం కూడా కాదని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి స్పష్టం చేశారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేదా పదవుల కోసమో ఈ సంస్థను ఏర్పాటు చేయలేదని, సమస్యల పరిష్కారానికి సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 3 స్టార్ అంతకంటే పై స్థాయి హోటల్స్ కు కేంద్రీకృత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఆశ ఏర్పాటైందని వివరించారు. నూతన ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ఏలూరు రోడ్లోని ఒక హోటల్లో విలేకరుల సమావేశంలో ఆశా అధ్యక్షుడు ఆర్వి స్వామి మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, అసోసియేషన్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని తెలిపారు. హోటల్స్ సమస్యలపై ఈ నెల 4న ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి బార్ లైసెన్స్ ఫీజును 66 లక్షల నుంచి 25 లక్షలకు తగ్గించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపామని చెప్పారు. కొత్తగా ఈ అసోసియేషన్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పదవుల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేయలేదని అన్నారు. సమస్యల పరిష్కారానికి సంస్థ ఏర్పాటైందని స్పష్టం చేశారు. కొత్త అసోసియేషన్ కు ముందే తమ రాజీనామాను సమర్పించినట్లుగా తెలిపారు. ఇది విడిపోవడం కాదని, బలోపేతం అవుతున్న ప్రక్రియ మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని 3 స్టార్ మరియు అంతకంటే పై స్థాయి హోటల్స్ కు కేంద్రీకృత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఆశ ఏర్పాటైందని వివరించారు. ఈ నెల 4వ తారీఖున, జూన్ 4వ తారీఖున విజయవాడలో ఒక పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ వాళ్ళందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఒక మీటింగు ఏర్పాటు చేయడం అత్యవసరంగా, అది విజయవాడలోని తాజ్ గేట్ వే హోటల్లో ఏర్పాటు చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి రాష్ట్ర హోటల్స్, పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇష్యూ ఏంటంటే లిక్కర్ లైసెన్స్ ఇష్యూ. గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లిక్కర్ లైసెన్స్ 66 లక్షల రూపాయలు ఉంది, దాన్ని 25 లక్షల రూపాయలకి తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ వాళ్ళందరం కలిసి గత 10 నెలలుగా రిప్రజెంటేషన్ రూపంలో ఆఫీసర్లు, మంత్రులు, ఉన్నతాధికారులు అందరితో ముఖ్యమంత్రి గారితో 2-3 సార్లు చర్చించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న లైసెన్స్ ఫీజులు ఇట్లా ఉన్నాయి. స్టార్ హోటల్స్లో 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని తీసుకొస్తే స్టార్ హోటల్స్లో లైసెన్స్ ఫీజు తగ్గిస్తే వైబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. ప్రభుత్వం దాన్ని సానుకూలంగా స్పందించి రేటు తగ్గించడానికి ఒప్పుకుంది. అది కూడా రేపు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. తగ్గించిన విధాలు. దీని మీద ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఎమర్జెన్సీ కోర్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది విజయవాడలో. సరైన పద్ధతిలో ఉండాలి, మమ్మల్ని కూడా కలుపుకునే సమిష్టిగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి అందరం దీన్ని ప్రాసెస్ అనుకొని ఆ కమిటీ ఏర్పాటు చేసింది తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా ఏదో చేయాలి, ఇక్కడ రాష్ట్ర ఏపీహెచ్ఏని విభజించాలి అనే ఉద్దేశం ఎవరికీ లేదు. ఇది కంకణం కట్టుకొని అందరం బద్దుడమై మాకున్న ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్కి తెలియజేద్దాం. కొద్దిగా గవర్నమెంట్ కన్సిడర్ చేస్తారు. సంవత్సరం తిరిగితే ముఖ్యమంత్రి గారు లిక్కర్ లైసెన్స్ గురించి ఆలోచించి పరిశీలన చేశారు. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్ గురించి కానీ, మున్సిపల్ ట్యాక్స్లు కానీ, జిఎస్టీలు కానీ ఇవన్నిటిని చేస్తారనే ఉద్దేశంతో పెట్టుకున్న ఇష్యూనే తప్ప దీంట్లో ఈరోజు కొంతమంది పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి ఏపీహెచ్ఏలో స్వామి గారు స్వార్థం కోసం దీన్ని 2 సంవత్సరాలు వాడుకున్నారని చెప్పి మాట్లాడారు. గత 2 సంవత్సరాలుగా నాకు ఇచ్చిన అనుభవంలో నేను ఈ 720 రోజుల్లో సుమారుగా నా హోటల్ వ్యాపారాన్ని పక్కన పెట్టి 300-400 రోజుల్లో రాష్ట్రంలో ఉన్నతాధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారిని, అందరు నాయకుల్ని కలిసి హోటల్ ఇండస్ట్రీకి ఒక గుర్తింపు తేవాలనే ఉద్దేశంతో కంకణం కంటుకున్న వ్యక్తినే తప్ప దీని మీద పైరవీలు, పదవిలు, ఏపీహెచ్ఏ కార్డు అడ్డం పెట్టుకొని పోస్టులు ఏదో చేసుకుందామని ఆలోచన లేదు. గత 30 సంవత్సరాల నుంచి ఈ రంగంలో నేను ఉన్నాను. డిఫరెంట్ అసోసియేషన్స్లో పనిచేస్తున్నాను. క్రెడేలో ఎక్కువ 15 ఏళ్ళు పనిచేశాను. కాబట్టి ఎవరిని కించపరిచే విధానం నాకు లేదు. సోదర భావంతో ఆ రోజు మీటింగ్లో కూడా తీర్మానం చేయడం జరిగింది. ఏపీహెచ్ఏలో స్టార్ హోటల్లో మెంబర్ అవ్వాలంటే ఏపీహెచ్ఏలో కంపల్సరీ మెంబర్ అవ్వాలి అని ఫస్ట్ రెజల్యూషన్లోనే పాస్ చేశారు గౌరవ పెద్దలు. ఆ రోజు రాజీ గారు, మురళీ గారు వీళ్ళందరూ మెంబర్షిప్ అక్కడ ఉంటేనే దీంట్లో స్టార్ హోటల్లో మెంబర్ అవ్వాలి అనే ఉద్దేశంతో తీర్మానం చేశారు తప్ప ఇది వ్యక్తిగతంగా ఎవరో పదవుల కోసం, పదవి వ్యామోహం పొందడం కోసం కాదు. అన్ని పదవులు నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. కాబట్టి ఈ పదవి వ్యామోహం కోసం వచ్చిన పోస్ట్ కాదు. సాక్షి పత్రికా ఛానల్ను వేదికగా చేసుకుని అమరావతి రాజధాని మహిళలను అవమానించిన వ్యక్తులతో పాటు వారిని సమర్థించిన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని విద్యార్థి యోజన, మహిళా సంఘ నేతలు డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని మహిళలను అవమానించిన వ్యక్తులకు మద్దతుగా ప్రకటనలు ఇవ్వడం వైసీపీ నేతల దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.
అసంఘిక శక్తులను పోషిస్తున్న జగన్ పత్రిక టీవీ ఛానల్కు వ్యతిరేకంగా పశ్చిమ నియోజకవర్గంలోని విద్యార్థి యువజన మహిళా సంఘాలు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ సొంత పత్రికా టీవీని అడ్డుపెట్టుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలను మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్ సాక్షి మీడియా నిర్వాహకురాలు వైఎస్ భారతీరెడ్డి ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోవడంతో జగన్ అరాచక శక్తులను పెంచి పోషిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు గౌరవం ఇవ్వటం తెలియని కొమ్మినేని శ్రీనివాసరావు లాంటి సంస్కారం లేని వ్యక్తులకు బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నించిన జగన్కు సిగ్గుందా అంటూ ప్రశ్నించారు. ఆత్మాభిమానం గల మహిళలుగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నిపాటి ఉషారాణి, అధ్యక్షురాలు షేక్ ఆషా, పశ్చిమ నియోజకవర్గ నాయకులు సుకాసి సరిత, సెంట్రల్ నియోజకవర్గ నాయకులు దాశ్రీ ఉదయశ్రీ, షేక్ గౌసియా, టీఎన్ఎస్ఎఫ్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి సాయి, చరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఏదైతే సాక్షి ఛానల్లో పనిచేసే వాళ్ళందరూ ఏదైతే సాక్షి యాజమాన్యం కూడా ఇప్పటి వరకు ఖండించకపోవడం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే మహిళలను చిన్న చూపు చూడటం అంటే ఏంటో వాళ్ళకే అర్థమైంది. మహిళల మీద ఏమాత్రము గౌరవం లేని అలాంటి సంస్కారం కూడా లేని వాళ్ళకి ఈరోజు మహిళలందరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి నిరసన తెలియజేశారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆయన మహిళల కోసం కొన్ని సెక్షన్స్ రూపొందించారు. అది చట్ట ప్రకారం మహిళల్ని వాళ్ళ మీద వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కూడా చర్యలు తీసుకోవాలని ఉంది. అదే రకంగా మహిళలకు ఏదైతే డిగ్నిటీ భంగం కలిగిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఉంది. ఈరోజు కొమ్మినేని గారికి బెయిల్ వచ్చిందని సంబరపడిపోతున్నారు. కానీ అది కండిషనల్ బెయిల్ మాత్రమే. సుప్రీంకోర్టులో కూడా చెప్పారు ఎటువంటి విధంగా కూడా మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తన తలబిరుస్తానని తగ్గించుకొని మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలి. అదే రకంగా భారతీరెడ్డి గారు ఎండీ గారు కూడా క్షమాపణ చెప్పాలి. సజ్జల గారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇష్టం వచ్చినట్లు ఆ జాతి ఈ జాతి శంకర్ జాతి అని మాట్లాడడం చాలా తప్పని మహిళలుగా మేము డిమాండ్ చేస్తూ వాళ్ళు వెంటనే క్షమాపణలు చెప్పాలని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 15వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు సినీ ప్రముఖుల సమావేశం. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు నాయుడును కలవనున్న సినీ ప్రముఖులు. కోర్మా గ్రామంలో అగ్ని ప్రమాదం దురదృష్టకరమన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. లోతైన విచారణ జరపాలని పోలీసులకు ఆదేశం. కొండపల్లి జిల్లాలో యోగా కార్యక్రమం నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం. ఎన్టీఆర్ జిల్లాను యోగాలో నెంబర్ 1గా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని పిలుపు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.